ఆ చెంబుని కింద పడేస్తుంది. ఏంటో కళ్ళు మండుతున్నట్టు అనిపించి అలాగే నిద్రపోతుంది. నెక్స్ట్ డే ఆయుష్ వచ్చి లేపేదాకా కావ్య లేవదు. ఏంటి కావ్య ఇంకా లేవలేదు? రమేష్ సార్ అరుస్తున్నాడు అక్కడ. యా ఆయుష్, ఫ్రెష్ అయి వచ్చేస్తా అని చెప్తుంది. కానీ కావ్యకి ఎందుకో చాలా టైర్డ్గా అనీజీగా ఉంటుంది. ఫ్రెష్ అయి ఫీల్డ్కి వెళ్తుంది. అక్కడ స్కల్ప్చర్స్ని చూస్తూ తనకు తెలియకుండానే గర్భగుడిలోకి వెళ్తుంది. రమేష్ ఎంత చెప్పినా వినిపించుకోదు. అందరూ కలిసి పుష్ చేస్తే కానీ రాని గర్భగుడి తలుపు కావ్య జస్ట్ నార్మల్గా ఇలా తోస్తే ఓపెన్ అయిపోతుంది. అది చూసి అక్కడ పనిచేస్తున్న వసంత్ ఆశ్చర్యపోతాడు. హే కావ్య, వాట్ ఆర్ యూ డూయింగ్ అని అంటాడు. రమేష్, విద్య, ఆయుష్ కూడా వస్తారు. కావ్య, ముందు బయట ఉన్న స్కల్ప్చర్ సంగతి చూద్దామని చెప్పాను కదా అని రమేష్ అంటాడు. మళ్ళీ మంత్రాలు, శంఖం ఊదిన శబ్దాలు వినిపిస్తాయి. మంత్రాలు వినిపిస్తున్న దిక్కువైపు కావ్య ఒక్క చూపు చూస్తుంది. మంత్రాలు వినిపించడం ఆగిపోతాయి. అందరూ షాక్ అయిపోతారు. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.